నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అకామాను మార్చుకునేందుకు జూన్ 30 ఈరోజు చివరి తేదీ అని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కువైట్లోని పరిమిత ఉపాధి రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు తమ యొక్క అకామాను ఇతర రంగాలకు మార్చుకునే గడువు ఈరోజు జూన్ 30తో ముగియనుంది. 2026 నాటి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు 2/2026 ప్రకారం ఈ యొక్క తాత్కాలిక సడలింపును ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం కేవలం చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఉత్పత్తి రంగం, వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటి నిర్దేశిత రంగాలలో ఉన్న ప్రవాస కార్మికులకు మాత్రమే ఇతర రంగాలలోకి తమ యొక్క అకామాను మార్చుకునే అవకాశం ఉంది. అకామా మార్పిడి ప్రక్రియను హార్షల్ షరికాత్ అనే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లో పూర్తి చేయవలసి ఉంటుంది. కొత్త యజమాని ఈ ఆన్లైన్ సేవ ద్వారా దరఖాస్తును సమర్పించాలి. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మీరు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్న యజమాని లేదా స్పాన్సరు ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. పాత యజమాని ఆన్లైన్లో ఆమోదం తెలిపిన తర్వాత బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. కువైట్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కొత్త ప్రవాస కార్మికుల రిక్రూట్మెంట్లో ఎదురవుతూ ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కార్మికుల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ఈ యొక్క తాత్కాలిక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది ప్రవాస కార్మికులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఇటువంటి రంగాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క అకామాను మార్చుకునేందుకు అప్లై చేసుకునేందుకు జూన్ 30 ఈరోజు చివరి తేదీ. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.